అది ఒక రహస్యం. అలాంటి రహస్యం కాదు. 1100 ఏళ్లుగా అంతుపట్టకుండా మిగిలిపోయిన ఒక రహస్యం. 600 మనిషి అస్థిపంజరాల తాలూకు కథలని కడుపులో దాచుకున్న సరస్సు తాలూకు రహస్యం. హిమాలయ పర్వత సానువుల మధ్యలో చాలా ఏళ్లుగా నిక్షిప్తమైన ఒక రహస్యం. అత్యంత ఎత్తైన పర్వతాలను సైతం అధిరోహించిన పర్వత ఆరోహులు కూడా అక్కడకు వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. విశాలమైనటువంటి హిమాలయ పర్వతాలు, ఆ విశాలమైన పర్వతాల మధ్య ఒక సరస్సు. సరస్సు ఎంత విశాలమైనదో దానికి సంబంధించిన కథ కూడా అంతే రహస్యమైంది. ఎటు చూసినా ఎముకల గుళ్ళు, గుట్టలు గుట్టలుగా పుర్రల పుట్టలు, పర్వతారోహులకు అటుగా ఆకర్షించే అస్థిపంజరాలు. ఆ రహస్యాన్ని ఛేదించేందుకు చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవ్వరి వల్ల కాలేదు. మానవ అస్థిపంజరాల అజ్ఞాత సరస్సు మిస్టరీ ఇప్పుడు మీకోసం. సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో హిమాలయాల నడిబొడ్డున నందాదేవి పర్వతాల నడుమ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా రూప్కుండ్ అనే సరస్సు ఉంది. అక్కడ ఉన్న అస్థిపంజరాల మిస్టరీ ఏమిటి అనేది ఇప్పటికీ తేలలేదు. వీటిని చూసిన వాళ్ళు ఎవరూ కూడా జీవితంలో వాటిని మర్చిపోలేరు. 9వ శతాబ్దానికి సంబంధించిన అస్థిపంజరాలుగా వీటిని చెప్తారు. అంటే ఇవాల్టికి 1100 ఏళ్ల నాటి పురాతనమైనవి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, అవి ఎవరివి అనే దానిపై కూడా భిన్నమైన కథనాలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఆ కాలంలో టిబెట్కు వ్యాపారం కోసం వెళ్ళేవారని అస్థిపంజరాలు అవేనని అంటారు. మరికొంతమంది యుద్ధానికి వెళ్తున్న సైనికుల అస్థిపంజరాలని చెప్తారు. ఇంకొంతమంది నందాదేవి దర్శనానికి వెళుతున్న భక్తులవి అంటారు. వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పటిదాకా ఎవ్వరికీ అంతుపట్టలేదు. ఎవ్వరూ కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. కానీ చాలా వరకు ఇవి సైనికులవేనని చెప్పడానికి కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. ఈ సరస్సుకు దగ్గరలో కొన్నేళ్ల క్రితం సైనికులు వాడిన ఆయుధాలు, వారి దుస్తులు పర్వతారోహకులకు దొరికాయి. చరిత్రకారులు ఇది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నారు. 16,000 అడుగుల ఎత్తున్న ఈ రూప్కుండ్ సరస్సును చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణాల మీద ఆశలు వదులుకునే వాళ్లే అక్కడకు ట్రెక్కింగ్కు వెళ్తారు. వెళ్ళినా ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సాయంత్రానికి తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. 1942లో ఈ అస్థిపంజరాల సరస్సు గురించి ప్రపంచానికే తెలిసింది. నందాదేవి పర్వతంపై ట్రెక్కింగ్కి వెళ్లిన రేంజర్ మధ్వాల్ మొట్టమొదటిసారిగా వీటిని గుర్తించారు. ఒకే చోట 600కు పైగా అస్థిపంజరాలు ఉన్న వార్త దావానలా వ్యాపించింది. ఆ తరువాత 1957లో ఈ రహస్యం గుట్టను ఛేదించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ వాటిపై ఒక క్లారిటీ మాత్రం రాలేదు. ఈ అస్థిపంజరాలు ఎవరివి, అవి ఎంత పురాతనమైనవి, ఈ సరస్సులోకి ఒకేసారి ఇన్ని అస్థిపంజరాలు ఎలా వచ్చాయనే అంశాన్ని పరిశీలించేందుకు 2003-4లో ఇండియా, యూరప్ దేశాలకు చెందిన టీమ్స్ అక్కడకు వెళ్ళాయి. 8 లేదా 9వ శతాబ్దం మధ్యలోనివిగా తేల్చారు. కానీ వాటి వయస్సు అయితే తెలిసింది, కానీ ఎవరివి అనే విషయాన్ని తెలుసుకునేందుకు వాటిని DNA టెస్ట్ చేశారు. అందులో ఆ అస్థిపంజరాలు మహారాష్ట్రకు సమీప ప్రాంతాలు వారివిగా తేలింది. కానీ ఒక సరస్సు ఒకేసారి 600 మంది ప్రాణాలను ఎలా బలి తీసుకుంది? అంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? లేక ఇది ఒకసారి జరిగిన సంఘటన కాదా? ఒక దుర్ఘటనలో వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయారా? లేదంటే మరేదైనా మిస్టీరియస్ కారణం ఉందా? ఏళ్లపాటు ఈ అస్థిపంజరాలపై రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలు ఒక అంచనాకొచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్లే వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని తేల్చారు. అయితే మరికొంతమంది శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాలపై ఆయుధాలతో అటాక్ చేసిన గుర్తులు ఉన్నాయని కూడా చెప్పారు. అయితే పక్కాగా ఇది కారణం అనేది మాత్రం ఎవ్వరూ తేల్చలేకపోయారు. ఇంతకుమంది ఇక్కడికి వచ్చినటువంటి కారణాన్ని, చనిపోయిన పరిస్థితుల్ని అసలు అంచనానే వేయలేకపోతున్నారు.
1100 ఏళ్ల నాటి మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హిమాలయ పర్వతాల్లో దాగున్న ఈ రూప్కుండ్ సరస్సు చేరుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారమేం కాదు. అంతకు ఎంతో ధైర్యం కావాలి. అంతకంటే ఎక్కువ కష్టపడాలి. రోజుల పాటు మంచు కొండల మీద ట్రెక్కింగ్ చేయాలి. వందల కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి. అయినప్పటికీ కేవలం ఇక్కడ మానవ కళాఖండాల అద్భుతాన్ని చూడడానికే ఎంతోమంది ట్రెక్కర్స్ రూప్కుండ్ వెళ్తారు. అయితే వీటన్నిటి మధ్య ఏళ్లుగా ఇక్కడే ఉన్న అస్థిపంజరాలను ఈ మధ్య దొంగతనం చేస్తున్నారన్న వార్త కూడా అందరినీ కలవరం పెడుతోంది. ఇక ఈ రూప్కుండ్ మీరు కూడా చేయాలంటే చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా 2. సాధారణంగా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, అలాగే సాహసాలు చేసేవారు రోడ్డు మార్గం ద్వారా లోహ్గంజ్ లేదా వాన్ ప్రయాణిస్తారు. అక్కడి నుంచి వాన్ వద్ద కొండ ఎక్కి రాణికి ధార్ అనే ప్రాంతానికి చేరుతారు. అక్కడ కొంత బల్లపరపు ప్రాంతం కూడా ఉండడంతో రాత్రి వేళల్లో బస చేయొచ్చు. తరువాత బెడ్నీ బుగ్యల్ అనే ప్రాంతాన్ని చేరుకోవాలి. ఇది వాన్ నుంచి 12 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బెడ్నీ బుగ్గల్ నుంచి హిమాలయ శిఖరాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు. బెడ్నీ బుగ్యల్ నుంచి 10 నుంచి 11 కిలోమీటర్లు ఉండే బగువా బాసా నుంచి వెళ్తారు. బగువా బాసా నుంచి నేరుగా రూప్కుండ్ సరస్సుకు చేరుకోవచ్చు. సంవత్సరంలో ఎక్కువ కాలం ఈ అస్థిపంజరాల సరస్సు మంచుతోనూ కప్పిపడి ఉంటుంది. అయినప్పటికీ రూప్కుండ్కు వెళ్ళే ప్రయాణం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. దారంతటా అన్ని వైపులా పర్వత శ్రేణులతో నిత్యం ప్రమాదకరంగా సాగుతుంది. ఈ నేపథ్యాలలో అస్థిపంజరాలు మాయమవుతున్నాయనే వార్త స్థానిక యంత్రాంగంతో పాటు పర్యాటకులని కలవరపెట్టింది. ముఖ్యంగా వందల ఏళ్ల నాటి ఈ అస్థిపంజరాలను ఎవరు తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, వాటితో ఏం చేస్తున్నారు, తాంత్రికమైన పనుల కోసం వాటిని దొంగలిస్తున్నారా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? చాలా కాలం క్రితమే ఉత్తరాఖండ్ సర్కార్ కూడా అస్థిపంజరాలు మాయమవుతున్నాయన్న విషయాన్ని ధృవీకరించింది. గతంలో 600కు పైగా ఉన్న వాటిలో ఇప్పుడు సగం కూడా కనపడటం లేదని చెప్తారు. అయితే మంచు కొండలు కావడం, అతి శీతల వాతావరణ పరిస్థితులు అక్కడ ఉండటంతో గతంలోలా మంచులో అవి మళ్ళీ కూరుకుపోయి ఉంటాయి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయిన అస్థిపంజరాల సీక్రెట్కు 2013లోనే ఫుల్ స్టాప్ పెట్టాలి అని చూశారు నిపుణులు. 9వ శతాబ్దంలో భారత్కు చెందిన ఒక తెగ వాళ్లే మంచు తుఫానులో చనిపోయినట్టుగా అప్పట్లో ఒక నిర్ధారణకు వచ్చారు. వాళ్ల పుర్రెలపై ఉన్న గుర్తుల ఆధారంగా ఈ కంక్లూషన్కి వచ్చినట్టుగా చెప్తారు. కానీ ఇవే ఖచ్చితమైన ఆధారాలు అని వారు కూడా చెప్పలేకపోయారు. అందుకే రూప్కుండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా దాదాపు 1100 సంవత్సరాలుగా అస్థిపంజరాల గుట్టకు కారణమైనటువంటి ఆ విశేష మిస్టరీగానే మిగిలిపోయాయి. మన భారతదేశంలో ఇటువంటివి ఎన్నో ఉన్నా రూప్కుండ్ మాత్రం ఇంతకు ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు కూడా ఒక మంచి ట్రెక్కింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి ఇటువంటి వాటిని ఖచ్చితంగా సందర్శించండి. లేదు, దీనికి కొంచెం ధైర్యం తెగువ కావాలని చెప్పారు కాబట్టి ఓసారి పునరాలోచించుకోవడం మంచిది. ఎందుకంటే రూప్కుండ్ ఎంత అందమైనదో అంతకంటే భయంకరమైన ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలే గల్లంతైపోతాయి. దీనికి ఎవరూ బాధ్యులు కారు. అందుకే చాలామంది ఔత్సాహికులు వెళ్ళాలనుకున్నా సగంలోనే తిరిగి వచ్చేస్తారు. మరి ఈ రూప్కుండ్లోని అంతు చిక్కని ఆ అస్థిపంజరాల మిస్టరీ ఎప్పటికి వీడుతుందో చూడాలి. గతంలోలా మంచులో అవి మళ్ళీ కూరుకుపోయి ఉంటాయి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల పాటు అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయిన అస్థిపంజరాల సీక్రెట్కు 2013లోనే ఫుల్ స్టాప్ పెట్టాలి అని చూశారు నిపుణులు. 9వ శతాబ్దంలో భారత్కు చెందిన ఒక తెగ వాళ్లే మంచు తుఫానులో చనిపోయినట్టుగా అప్పట్లో ఒక నిర్ధారణకు వచ్చారు. వాళ్ల పుర్రెలపై ఉన్న గుర్తుల ఆధారంగా ఈ కంక్లూషన్కి వచ్చినట్టుగా చెప్తారు. కానీ ఇవే ఖచ్చితమైన ఆధారాలు అని
వారు కూడా చెప్పలేకపోయారు. అందుకే రూప్కుండ్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా దాదాపు 1100 సంవత్సరాలుగా అస్థిపంజరాల గుట్టకు కారణమైనటువంటి ఆ విశేష మిస్టరీగానే మిగిలిపోయాయి. మన భారతదేశంలో ఇటువంటివి ఎన్నో ఉన్నా రూప్కుండ్ మాత్రం ఇంతకు ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు కూడా ఒక మంచి ట్రెక్కింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి ఇటువంటి వాటిని ఖచ్చితంగా సందర్శించండి. లేదు, దీనికి కొంచెం ధైర్యం తెగువ కావాలని చెప్పారు కాబట్టి ఓసారి పునరాలోచించుకోవడం మంచిది. ఎందుకంటే రూప్కుండ్ ఎంత అందమైనదో అంతకంటే భయంకరమైన ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. కొంచెం తేడా వచ్చినా ప్రాణాలే గల్లంతైపోతాయి. దీనికి ఎవరు బాధ్యులు కారు. అందుకే చాలామంది ఔత్సాహికులు వెళ్ళాలనుకున్న సగంలోనే తిరిగి వచ్చేస్తారు. మరి ఈ రూప్కుండ్లోని అంతు చిక్కని ఆ అస్థిపంజరాల మిస్టరీ ఎప్పటికి వీడుతుందో చూడాలి.